హైదరాబాద్ లో కొత్తగా తిరుపతి వెలిశారు. ఏంటి హైదరాబాద్ లో తిరుపతి అని అనుకుంటున్నారా? తానెవరో కాదు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పిఏ తిరుపతి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కాములపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వాటిలో ముఖ్యంగా గొర్రెల స్కామ్ పై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి లింక్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తిరుపతి చేసిన స్కాములు అన్ని ఇన్ని కాదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ అధికారం మాత్రం కేటీఆర్ చేతుల్లోనే ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకున్న తిరుపతి కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించాడు. ఏమీ లేని స్థాయి నుండి అన్ని ఉన్న స్థాయికి వచ్చారు తిరుపతి. ఆయన పెట్టుకునే షాంపూ దగ్గర నుండి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్సే. తిరుపతితో మాట్లాడితే కేటీఆర్ తో మాట్లాడినట్లే అన్నట్లుగా వ్యవహారాలన్నీ నడిపించారు. ఏ పని జరగాలన్నా కేటీఆర్ కన్నా ముందు పిఏ తిరుపతిని సంప్రదించాల్సిందే. ఆయన ఒప్పుకుంటేనే ఎవరైనా కేటీఆర్ వరకు వెళ్ళగలరు. కేటీఆర్ తో మాట్లాడాలంటే ఏ మంత్రి అయినా తిరుపతికే ఫోన్ చేయాలి. కనీసం మంత్రుల ఫోన్ కాల్స్ కూడా కేటీఆర్ ఎత్తేవాడు కాదని ఒక టాక్ కూడా ఉండేది. అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రులు ఎమ్మెల్యేలకి చుక్కలు చూపించిన ప్రబుద్ధుడాయన. అయితే రాజుతో కలిసి దొంగదందా నడిపించాడని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. కేటీఆర్ నియోజకవర్గం రాజన్న సిరిసిల్లాలోనే కాకుండా అనేక మంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చారంట కేటీఆర్ పిఏ తిరుపతి. ప్రస్తుతం బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కాములపై విచారణ జరుగుతున్నాయి. అందులో ఒక్కొక్కటిగా కేటీఆర్ పిఏ చేసిన అక్రమాలన్నీ బయటికి వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా గొర్రెల స్కామ్ పై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి లింక్స్ బయటకొచ్చినట్లుగా తెలుస్తోంది. 700 కోట్ల రూపాయల స్కామ్ లో ఎక్కడ దొరికితే అక్కడ దోచేశారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజు అనే కాంట్రాక్టర్ కి అప్పగించడంలో తిరుపతి పాత్ర చాలానే ఉందని ఏసీబీ అధికారులు డేటా సేకరించారు. అయితే ఆ లబ్ధిదారుల వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్స్ తో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. జిల్లాల వారీగా లబ్ధిదారులకు అమ్మిన యజమానుల డేటాలో డబ్బులు ఎలా చేరాయి, మళ్లీ వీరి ఖాతాల్లో ఎలా వచ్చాయో పూర్తి వివరాలు ఉన్నట్లుగా సమాచారం. గొర్రెల కాంట్రాక్టర్ రాజు నుంచి ఇతనికి డబ్బులు చేరిన విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో సొంత ఇల్లు కూడా లేని రాజు ఇటీవలే వేములవాడలో పెద్ద బిల్డింగ్ మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 పేపర్ లీకేజ్ విషయంలో తిరుపతి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండటంతో తప్పులను కప్పిపుచ్చుకున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారట. తీగ లాగితే డొంక కదిలినట్లుగా తిరుపతి చేసిన అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలు ఎన్నోసార్లు పిఏ తిరుపతి అక్రమాలపై వేలెత్తి చూపించినా కేటీఆర్ మాత్రం వెనుకేసుకొని వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తిరుపతి తన పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి తప్పుడు కేసులో ఇరికించారని చూస్తున్నట్లు మండిపడ్డారు కేటీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ లో హై లెవెల్ ఆఫీస్ దగ్గర పనవ్వాలంటే తిరుపతిని సంప్రదించాల్సిందే. డబ్బు మూటలను సమర్పించాల్సిందే. ఫైల్ క్లియరెన్స్ నుండి ఆఫీసర్ ట్రాన్స్ఫర్ వరకు అన్ని తిరుపతి చేతుల మీదుగానే జరిగేవని తెలుస్తోంది. టోర్నమెంట్లు, స్వచ్ఛంద సేవ పేరిట డబ్బులు వెదజల్లుతూ అందరి నోటా మంచి అనిపించుకునే ప్రయత్నం కూడా చేశారు. కేటీఆర్ పేరు చెబుతూ గతంలో అధికారులపై పెత్తనం చెలాయించారు తిరుపతి. కంఫర్ట్ ఐఏఎస్ ఇంటర్వ్యూల ఫైల్లో కూడా ఇన్వాల్వ్ అయిన ఆయన పాత్ర ఏంటో నిరూపించుకున్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అంతా భావించారు కాబట్టి తిరుపతి అవినీతి పనులకు ఎలాంటి అడ్డు లేదని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. ప్రభుత్వం మారటంతో తిరుపతి అవినీతి చిట్టా బయటకు వస్తుంది. ఇప్పుడు తిరుపతి కూడా స్కామ్ లో ఇరుక్కుంటాడని తెలుస్తుండటంతో కేటీఆర్ జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం.